సో మీరెందుకు దుబాయ్ వెళ్ళాల్సొచ్చింది? అండ్ దుబాయ్‌కి ఎందుకెళ్లారు? సో దుబాయ్ నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, సో అక్కడ మా అన్నయ్య ఉన్నాడు. సో అక్కడ జాబ్ ఆఫర్ ఉంది అనేసరికి సో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కూడా పంపించేశారు, ఫ్రీ ఎంప్లాయ్మెంట్. సో నేను ఇంకేం ఆలోచించకుండా స్టడీ కూడా వదిలేసి వెళ్ళిపోయా దుబాయ్. ఎంతవరకు చదువుకున్నావు? నేను బీకామ్ డిస్కంటిన్యూ చేసేసాను. మంచి చదువేగా. నేను కూడా అంత చదువుకోలే ఇండియన్ తప్ప. చదువుకోవాలని చెప్తున్నా, అందుకే చదువుకోండి ఫస్ట్. ఇప్పటి వాళ్ళని. సో దుబాయ్ అనగానే చాలా మందికి ఒక భయం ఏంటంటే, అక్కడ మనకి సంబంధించిన కొన్ని ఏరియాస్ ఉంటాయంట. ఆ ఏరియాస్ తప్పించి వేరే ఏరియాకి వెళ్ళినా చంపేస్తారు, నరికేస్తారు, లేనిపోనివి దొంగ కేసులు పైన వేసేస్తారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అలా చూసినా సరే కళ్ళు తీసేస్తారు. ఓకే. అంటే కొంచెం వేరే థాట్స్తో చూసినా, వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసిన ఎవ్రీ ఫ్రైడే తీసుకెళ్ళి అక్కడ కొంతమందికి కట్ చేస్తారంట పార్ట్స్, కొంతమందికి ఉరి తీస్తారంట, కొంతమందికి గన్తో పేలుస్తారంట. సో అది నిజమేనా? అలా అని కాదు, దొంగ కేసులు అవన్నీ ఏమీ వెయ్యరు. ఇప్పుడు మన ఇంత టెక్నాలజీ వచ్చింది కనుక సో అక్కడ కూడా అట్లాంటివి ఏమీ లేవు. లైక్ ఈ ప్లేస్కి వెళ్తే ఇలా అవుతుంది అది ఇది అని ఏం లేదు, అంతా మారిపోయింది. ఫస్ట్ ఒకప్పుడు ఉండేదేమో, ఇప్పుడైతే అలా ఏం నాకైతే ఏం కనిపించలేదు. సో ఇది మీరు అన్నారు కదా, అమ్మాయిలను చూస్తే అది బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఎక్కడైనా ఉంటుంది, శిక్ష వేయాలి. కానీ అక్కడ ఏంటంటే తొందరగా అమలు చేస్తారనమాట. ఇండియాలో కూడా అలా అమలు చేస్తే అందరూ బాగుపడతారు. మన ఇండియాలో అలాంటి మంచి మంచి కట్టుబాట్లు ఉండవులే. అలా చేయాలి ఖచ్చితంగా, ఇంకొక అమ్మాయిని చూడకుండా లైక్ ఏం చేయకుండా. సో ఎప్పుడన్నా నువ్వు కళ్ళతో చూసినా ఎవరికన్నా చంపేయడం అలా అక్కడ లైవ్లో? లేదు, నేను చూడలేదు. పోనీ నీ చుట్టుపక్కల ఇలా జరుగుతుందని విన్నావా? విన్నాను, అంటే చంపేస్తున్నారని కాదు కానీ లైక్ వేరే వేరే గొడవలు అవుతున్నాయి, కొట్టుకున్నారు, లైక్ వేరే పర్సనల్గా చంపేసుకున్నారని మాత్రం విన్నాను. ఇంకోటి, దుబాయ్కి కానీ ఇంకా వేరే దేశాలకు కానీ తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఒక పని చెప్పి అక్కడ తీసుకెళ్ళి ఇంకో పని చెప్తారు, చేపిస్తారంట. దీనిపైన నేను మాట్లాడాలి, ఎందుకంటే చాలామంది మన వాళ్ళే ఏజెంట్స్గా వ్యవహరిస్తూ లైక్ ఆశ చూపించి ఈ జాబ్ ఉంది ఆ జాబ్ ఉంది మీకు ఇంత జీతం వస్తుంది, సో మీరు వెళ్ళి డైరెక్ట్ డ్యూటీ ఎక్కడమే, ఆఫీస్ బాయ్ అని చెప్పి అదని చెప్పి క్లీనింగ్లో పెట్టడము, అంటే తక్కువ సాలరీ, ఇక్కడ ఒక 5-6 వేలు మిగిలేంత కూడా లేకుండా అట్లాంటి ఒక్కొక్కసారి చాలామందిని అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ కూడా ఉండదు, ఫుడ్ ఉండదు, రూమ్ కూడా ఉండదు. సో కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలీదు, చాలా అవస్థలు పడుతుంటారు. కొందరైతే అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడుంటారో కూడా తెలియదు, పార్కులలో కానీ చెట్ల కింద. సో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి ఏం చేయాలంటే ఒకటి తీసుకురావాలి ఏదైనా. నిజంగా ఇట్లా చాలామంది మోసపోతున్నారు దుబాయ్ అంటే తెలియకుండా. దుబాయ్కి ఎందుకు వెళ్ళాలి? మనకి ఇక్కడ ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ పనులు లేవా? చేసేదంతా మీరు మళ్ళీ అదేదో తీసుకురావాలంట. ఏం తీసుకురావాలి? లేదు, దుబాయ్ ఎందుకు వెళ్ళాలి అంటే దేర్ ఈజ్ రీజన్. దుబాయ్ వెళ్తే సో అక్కడ మంచి ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. నువ్వు దుబాయ్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? నేనైపోయింది 4 years అయిపోయింది. ఓకే, 4 years. ఎంత సంపాదించినావు? ఓకే, పర్లేదు. అంటే ఇక్కడికి డబల్ శాలరీ అక్కడ? నాకైతే ఓకే, మిగతా వాళ్ళకు ఉంటుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు జనరల్గా ఇక్కడతో పోల్చుకుంటే డబల్ శాలరీ అక్కడ. ఇప్పుడు నీకు ఇక్కడ 20,000 అనుకో, అక్కడ 40,000 సంపాదించుకోగలమా మంత్లీ? సంపాదించుకోగలవు. ఇక్కడ ఎవరెవరు ఉంటారు నీకు? ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, ఊరోళ్ళు ఉంటారు, సినిమా ఉంటుంది, తినుడు ఉంటుంది, తాగుడు ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది, బైక్ ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అక్కడ నీకు వాళ్ళు ఎవ్వరు ఉంటారు కాబట్టి ఆ ఖర్చులన్నీ నీకు మిగిలిపోతాయి కాబట్టి నీకు డబల్ శాలరీ కనిపిస్తుంది అంతే. అక్కడ చాలా మంది తెలియని వాళ్ళు ఇదే మిస్టేక్ చేసేది. చాలా మంది అక్కడ నువ్వు మందు తాగావా? నాట్ ఇంపార్టెంట్. అక్కడ నువ్వు మందు తాగావా? నేనా? అమ్మాయిలతో తిరిగావా, అబ్బాయిలతో తిరిగావా, పోనీ ఫ్రెండ్స్తో తిరిగావా, ఏదైనా పార్క్ వెళ్ళావా, సినిమా? నేను అందరితో తిరిగాను, అన్ని పార్టీస్ ఎంజాయ్ చేశాను నేను. అలా అని ఎందుకు అనుకుంటావు? ఒక ఫ్యామిలీ పరంగా ఒక ఫ్యామిలీని నడిపించాలని ఒక బరువు బాధ్యతలు అది నెత్తినేసుకొని కూడా అక్కడ నివసించే వాళ్ళు ఉన్నారు. అందరినీ పండగల్ని, అమ్మ నాన్నని, ఒక అమ్మ చనిపోయినా, నాన్న చనిపోయినా, ఇంట్లో భార్య చనిపోయినా, పిల్లలు చనిపోయినా కానీ వాళ్ళు రాకుండా అక్కడే పని చేసుకుంటూ అయ్యో ఎలా అని ఏడ్చుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎంజాయ్మెంట్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. నువ్వు దుబాయ్లో ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ, నీ ఫ్యామిలీలో కానీ, చుట్టాల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావా? నేను చాలాసార్లు, అంటే మా మామయ్య చనిపోయాడు. సో అప్పుడు నాకు అనిపించింది, ఎందుకు ఇక్కడ ఉన్నాను నేను, ఒక మంచి లేదు చెడ్డ లేదు, అసలు మంచి చెడు పక్కన పెడితే ఒక పర్సన్ మన ఇంట్లో వాళ్ళు చనిపోతే వాళ్ళు మళ్ళీ మనకు కనిపించరు కదా. సో అప్పుడు అనిపిస్తుంది ఏంటి ఈ జీవితము, ఈ పైసల కోసమా అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చింది అని. కానీ ఆ డబ్బు ఉంటేనే కదా మిగతా వాళ్ళు కూడా జీవించేది అని మళ్ళీ మనల్ని మనం సంధాయించుకొని అక్కడనే వర్క్ చేయాల్సి ఉంటుంది.
సో నువ్వు దుబాయ్ వెళ్ళిన తర్వాత నీతో ఏమైనా జరిగిన ఇలాంటి సంఘటన, నీకు ఫుడ్ లేకుండా, రూమ్ లేకుండా, ఒక పని చెప్పి పిలిచి ఇంకో పని పెట్టడం ఇలాంటివి? లేదు, దేవుడి దయ వల్ల నాకు అట్లాంటివి ఏం కాలేదు. కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ అక్కడ పరిచయమైన వాళ్ళకి కానీ చాలా జరిగాయి. ఎందుకంటే మా అన్నయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి నాకు అట్లాంటి ఏం ఇబ్బందులు రాలేదు. అంటే మీ విషయంలో మంచి జరిగింది కాబట్టి మీకు హ్యాపీ, దుబాయ్ అంతా ఓకే ఫైన్. కానీ మిగతా వాళ్ళ విషయంలో అయితే అన్యాయం అయితే జరుగుతుంది కదా. నేను ఫైన్ అని నేను చెప్పట్లేదు, దుబాయ్ ఓకే అని కూడా చెప్పట్లేదు నేను. అది ఒక ఇన్కమ్ సోర్స్. అంటే అక్కడికి వెళ్ళారనుకోండి, డ్యూటీ బై డ్యూటీ చేసుకుంటారు మన వాళ్ళైనా కూడా. సో ఎలా తిరగడం ఉండదు కదా, ఓన్లీ వీక్లీ వన్ డే వచ్చిందంటే అప్పుడు ఏదో సరదాగా అందరు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ మీరే చెప్పారు కదా ఫ్రెండ్స్ అది ఇది తిరగడం అని, అక్కడ అదేముండదు. డ్యూటీ బై డ్యూటీ చేయకపోతే సాలరీ రాదు కదా. అట్లీస్ట్ అక్కడ మనకు జ్వరం వచ్చి మనం బెడ్ మీద పడితే వచ్చి బాగున్నావు అని అడిగేటోళ్ళని ఉంటారా? యా, అది ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ వర్క్కి వెళ్ళేవారు కాబట్టి. సో మనకు జ్వరం వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం అయినా కానీ ఒంటరిగా కుమిలిపోవాల్సిందే 4 గోడల మధ్యలో. సో అంటే వాళ్ళ వర్క్ ఫినిష్ చేసుకున్న తర్వాత వచ్చి మంచి చెడులు చూసుకుంటారు. ఒకవేళ వర్క్కి వెళ్ళకపోతే అక్కడ ఉన్న షేక్లు అంతా మళ్ళీ కొట్టడం చేయడం స్టార్ట్ చేస్తారు. షేక్స్గా అదేం లేదు, షేక్స్ ఎందుకు ఉంటారు, సూపర్వైజర్స్ కానీ అంతే ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు కొట్టట్లేదు. నువ్వు వెళ్ళకపోతే సాలరీ కట్ చేస్తారు. ఇంకా నువ్వు అంటే చాలా రోజులు హాలిడేస్ తీసుకున్నావంటే సో నిన్ను రిటర్న్ పంపించేస్తారు. ఈ 4 ఇయర్స్లో దుబాయ్లో నువ్వు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసినావు? దుబాయ్లోనా? నేను 4 ఇయర్స్లో అంటే నేనేం ప్రాబ్లం ఫేస్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, నేను వర్క్ చూసుకొని వెళ్ళాను కాబట్టి సో నేనైతే కంఫర్టబుల్గానే చేసుకున్నాను నా వర్క్. ఓకే.